పల్నాడు జిల్లా అత్తలూరులో దారుణం చోటు చేసుకుంది. పారాణి ఆరని నవవధువుపై అత్యాచార యత్నం జరిగింది. వివాహమై 20 రోజులైన నవవధువు భర్త ఇంట్లో లేని సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. నవవధువుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అత్యాచార యత్నం చేస్తున్న సమయంలో వీడియో రికార్డింగ్ చేస్తుండగా స్థానిక యువకుడు గుర్తించి అడ్డుకున్నాడు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య యత్నం చేసుకుంది. ప్రస్తుతం జీజీహెచ్లో చికిత్స పొందుతుంది. ఇంతకు ముందు నుంచి తనను వారు వేధిస్తున్నారని, దీంతో విసిగి చెంది పెళ్లి చేసుకున్నానని ఆమె వాపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మడబడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పాం. వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. వినకపోయేసరికి ఇంక మా అమ్మ ఏం పరువు వద్దామని చెప్పి పెళ్లి చేసినా కూడా వీళ్ళు ఇంతే అమ్మడబడుతున్నారు. అమ్మ చెప్తే అమ్మ వెళ్ళి వాళ్ళ అమ్మలో చెప్పినా కూడా అయినా వింటలేదు. వీళ్ళేంది మా మామయ్యలు ఏంటి ఆయన ఇంట్లోకి వచ్చి గట్టిగా పట్టుకొని మంచంలో పనుకోబెడతా ఉన్నారు. అంతలోకి మా మామయ్య పెద్ద గొడవ అయింది. ఇంకా పరువు పోయి ఉండలేక గడ్డి ముందు తాగేసాను నేను. ఇంక తర్వాత కళ్ళు తెచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నా. నన్ను పాడు చేసి ఒక అబ్బాయి ఏమో మంచం చేతులు పట్టుకొని పాడు చేయొద్దా ఉంటాడు. ఒక అబ్బాయి ఏమో కిటికీల నుంచి వీడియో తీయొస్తా ఉంటాడు బ్లాక్మెయిల్ చేయడానికి. మళ్ళీ అందుకు ఇంక అంతలో మా మామయ్య వచ్చి ఒక దెబ్బ జరగగానే వాళ్ళు పెద్దగా లాచి అందరూ వచ్చారు. అందరూ వచ్చి చూసి నీ తప్పు లేకుండా వస్తారా నన్నే అన్నారని ఇంక ఇంట్లోకి వెళ్ళి గడ్డి ముందు తాగేసాను.